తర్వాత మనం ఏవైతే మిథున్ రెడ్డికి సంబంధించిన పిఎల్ఆర్ ఇన్ఫ్రా కావచ్చు, ఇలాంటి డిస్టిలరీస్ దాని కోటా ఎంత, గతంలో జగన్మోహన్ రెడ్డి పిఎల్ఆర్ ఇన్ఫ్రాకి అసెంబ్లీలో సైతం ఎందుకు డిస్టిలరీస్ కోటా పెంచగలిగాడు అనే దాన్ని వాళ్ళే నాకు తెలిసి ఇది చేశారు. అదేవిధంగా ఈబాట్ ఎనర్జీ సిస్టమ్స్ గురించి కావచ్చు, స్కూబీ ల్యాబ్స్ అండ్ రోబోటిక్ ప్రైవేట్ లిమిటెడ్, నాషల్ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, కేఎంఎస్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ఇవన్నీ కూడా నాకు తెలిసి సిట్తో సమన్వయపరుచుకుని, సిఐడితో కూడా సమన్వయపరుచుకుని ఇవన్నీ క్రాక్ చేసింది నాకు తెలిసి ఇడీనే కాబట్టి. సో భయాందోళనలు ఏం అవసరం లేదండి. ఇది పూర్తిగా ఇది రాజ్ రెడ్డి దగ్గర నుంచి మనం గోవిందప్ప బాలాజీ, లేదంటే కృష్ణమోహన్ రెడ్డి, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మిథున్ రెడ్డి వరకు కూడా ఒక చైన్ ఏదైతే డెవలప్ చేయగలిగిందో, చాలా ఏదైతే వీళ్ళు ఎటువంటి డిస్టిలరీస్ని ఏ రకంగా వాళ్ళు మిస్యూజ్ చేసుకున్నారు అనే ఒక లింక్ని నాకు తెలిసి ఇంతవరకు ఇంత ఫాస్ట్గా తీసుకురాగలిగింది అంటే కేంద్ర సహకారంతో ఈరోజు దీన్ని ఈ ఈ కుంభకోణం ఏది ఒక డబ్బుల విషయం రూపంలోనే నాకు తెలిసి రెండు ప్రభుత్వాలు చూడట్లేదండి. ప్రజల్ని వీళ్ళు ఏ స్థాయిలో వాళ్ళ ఆరోగ్యాలతో ఆడుకున్నారు అనే దానిపైన కూడా వీళ్ళు సెంటిమెంటల్గా కూడా అంటే దీన్ని తీసుకుని వెళ్ళే పరిస్థితి వచ్చింది ఈరోజు. చాలామంది ఈ మద్యాన్ని తీసుకుని, చీప్ లిక్కర్ని తీసుకుని చాలామంది ఆరోగ్యాలు కోల్పోయి ఉన్నారు. ఈ రోజుకి చాలా బాధపడుతున్నారండి. చాలా రకరకాల డిసీజెస్, వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ తోటి ఈరోజు ఎవరైతే ఈ మద్యం సేవించే వాళ్ళు ఉన్నారో, గతంలో సేవించారో వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. సో వాటన్నిటికీ కూడా ఈరోజు డెఫినెట్గా ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి ఉండింది కాబట్టి చాలా బాధ్యతాయుతంగా ఈడీ కావచ్చు, లేదంటే లోకల్ ఆర్గనైజేషన్స్ ఏవైనా ఉన్నాయంటే సిఐడి కావచ్చు, సిట్ కావచ్చు, అన్ని కూడా సమన్వయంతో పని చేసుకుంటూ మీటింగ్స్, నాకు తెలిసి మొన్న జూన్లో కూడా ఒక ఏప్రిల్ అనుకుంటా, సారీ ఎస్, జూన్లో కూడా ఒక మీటింగ్ అనేది వాళ్ళు కండక్ట్ చేసుకోవడం జరిగింది విజయవాడలో. సో పూర్తిగా ప్రతి ఒక్కటి కూడా ఏవైతే ఫైల్స్ సిఐడి ఇచ్చిందో, సిట్ ఇచ్చిందో వాటిని త్రూ అవుట్గా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తూ మొన్న రాజ్ రెడ్డిని ఆఖరికి జైల్లో ఉన్నా కూడా ఇంట్రాగేట్ చేసిన పరిస్థితి మనం చూసాం. రాజ్ రెడ్డి ఆల్రెడీ కస్టడీలో ఉన్నా తీసుకుని మళ్ళీ వాళ్ళు ఈడీ వాళ్ళు ఇంటరాగేట్ చేసిన పరిస్థితి ఉంది. సో ఈ లింక్స్ అన్ని ఏవైతే ఉన్నాయో ఈడీ వచ్చిన తర్వాత మనం బ్రేక్ త్రూ చేసుకుంటూ ముందుకెళ్ళాము. ఎవరిని వదిలే ప్రసక్తి అయితే లేదండి, అనుమానాలు అయితే పెట్టుకోవద్దు. సో ఈరోజు నాకు తెలిసి కేంద్ర ప్రభుత్వం కూడా చాలా గట్టిగా ఈ విషయంలో, ఈ కుంభకోణంలో అది ఎంత మహామహులు ఉన్నా, లేకపోతే ఇప్పుడు ఇందాక సార్ అనుమానపడ్డట్టు ఇతర రాష్ట్రాల్లో వీటికి సంబంధించిన లింక్స్ ఉన్నా, ఇతర దేశాల్లో లింక్స్ ఉన్నా, ఏది కూడా ఈరోజు రాజకీయ పరంగా చూడాలి అనుకుని రెండు ప్రభుత్వాలు, ఇటు కూటమి ప్రభుత్వం కావచ్చు, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఏది కూడా అనుకోవట్లేదండి. డెఫినెట్గా దీని వెనకాల ఉన్న నిందితుల్ని ఖచ్చితంగా బయటికి తీసుకొచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ రజనీ గారు, ఒకటి అంటే దీంట్లో లింక్స్ ఇందాక అన్నట్టుగా చైన్ ఏదైతే ఉందో ఇది ఆంధ్రప్రదేశ్లోనే తిరుగుతూ ఉందా చైన్, లేదంటే ఢిల్లీకి ఏమైనా ఉందా? ఎందుకంటే మనం చూసాం శరత్ చంద్రారెడ్డి ఏదైతే విజయసాయి రెడ్డి అల్లుడు, సో ఆయన దీంట్లో ఏదైతే దీంట్లో కూడా ఇన్వాల్వ్